మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారి అంశాలు తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలకి ఖర్చులకి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార అభివృద్ధి కొరకు కానీ తీసుకునే నిర్ణయాలు, వాటి కొరకు చేసే కృషి, వాటి కొరకు చేసే ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయం. మానసిక ప్రశాంతత మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అనవసర ఆలోచనలతో, ఘర్షణాత్మకమైన నిర్ణయాలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా ముందుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. నిద్రలేమిని అధిగమించాలి. ఆలోచనలని నియంత్రించుకోవాలి. మెడిటేషన్ మీద దృష్టి కేటాయించాలి. సాంఘిక సంబంధాల్లో కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, సాంఘిక సంబంధాల్లో వీలైనంత వరకు ఈగో సమస్యలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సోదరవర్గంతో, స్నేహవర్గంతో మంచిగా చర్చలు జరిపేటప్పుడు, అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి నైపుణ్యాలు అనుకూలిస్తాయి. కృషిశీలతతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం ఉపయోగకరంగా ఉంటుంది. నూతన అవకాశాలు, నెట్వర్క్ పెంపొందించుకుంటారు. అదేవిధంగా స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల యొక్క కలయిక, నూతన అవకాశాలు, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం, వారి సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కువ శ్రమ పడకుండా పనులు ఈజీగా అయిపోయే విధంగా మీకు ముందుకు వెళ్ళడం, తక్కువ శ్రమతో ఎక్కువ పనులను సాధించుకోగలిగిన నేర్పు మొదలైన వాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగానూ అనుకూలంగా ఉన్నా, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో, లాజికల్ థింకింగ్ విషయంలో, విశ్లేషణాత్మకంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల్లో మాత్రం కొంత అలర్ట్గా, అంటే కొంత ఆలోచించి జాగ్రత్త పడుతూ మాట్లాడడం అనేది మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది మనకి కనబడుతుంది. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మీనరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. సంతాన వర్గం యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గానికి అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా సంతాన అభివృద్ధి, ఆత్మీయులతో అనుకూలతలు మొదలైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. అదేవిధంగా కమ్యూనికేషన్ అనుకూలిస్తుంది. స్వగ్రామ సందర్శన మీద మానసికంగా మీరు ఆలోచనలు చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల్లో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆలస్యాలని అధిగమించే విధంగా ఆలోచనలు చేసుకుంటూ, సమయానికి స్పందిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం మీద దృష్టి కేటాయించడం, నూతన పెట్టుబడుల కొరకు ఆలోచించడం మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఏర్పడతాయి.